ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించ పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో.
గీతాలతో యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించ పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు యేసయ్యా నా నిలువెల్లా నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. దేవుడు నూతన సంవత్సరంలో మనం ప్రవేశింపచేస్తున్నాడు. దేవుడు మనల్ని నూతన సంవత్సరం 2024 సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తున్నాడు. సజీవులుగా మన ఉంచిన దేవుడు, మనల్ని అనేక అపాయం నుంచి శోధన నుంచి కాపాడిన దేవుడు, ముఖ్యంగా తన కృపలో నిలిపిన దేవుడు, విశ్వాసములో నిలిపిన దేవుడు,